ఈ లాక్ ఓపెన్ చేసి వెళ్తే లోపల మళ్ళీ బీరువా ఉంటుంది. దానికి నానమ్మ తీసుకెళ్ళిపోయింది. సో రెండూ బ్రేక్ చేయాలి. నీ వల్ల అవుతుందా? నాదేమీ దొంగతనం ప్రొఫెషన్ కాదుగా. నీ పుణ్యమా అని అన్నీ అలవాటు చేసుకుంటున్నాను. ఈ లాక్స్ ఓపెన్ చేయడం నా వల్ల కాదు, కానీ బ్రేక్ చేయొచ్చు. ఎలా? ఈ టాస్క్లో డేవిడ్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. వాడికైతే ఇవన్నీ కొట్టిన పిండే. ఆ పిండిని పిసికి రొట్టె చేసే భూమి కొండమ్మ ఈ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయాలి. కానీ ఇంట్లో ఇద్దరు దొంగలు దూరి తాళాలు పగలగొడుతుంటే విరాట్ భూమి కొండమ్మలకి తెలిసిపోదంటావా? వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయాలి, అంతే కదా? అంతేకాదు, సౌండ్స్ ఎవరికి వినపడకుండా కూడా మేనేజ్ చేయాలి. అంటే టోటల్గా వాళ్ళని అవాయిడ్ చేయాలి. ఏం చేద్దాం? భూమి కొండమ్మ లేడీస్ కాబట్టి, డేవిడ్ నేను మాస్కుల్లోనే ఉంటాం కాబట్టి దొరికిపోయినా కొట్టి తప్పించుకోవచ్చు. విరాట్ సార్కి దొరికితేనే కష్టం. అయితే ఈ రాత్రి విరాట్ సార్ని ఉండకుండా చేయాలి. ఓకే, ఆ పని తారా ఆంటీకి అప్పగిస్తాను. ఇప్పుడే మెసేజ్ పెడతాను. ఏదో గోడు పుటాన్ని చేస్తున్నట్టున్నారు. పుటానీ లేదు, బఠానీ లేదు. నానమ్మ వచ్చేలోపు టీవీ ఎత్తుకెళ్ళిన దొంగని ఎలా పట్టుకోవాలని సలహా అడుగుతున్నాను. అవునా? దొంగ ఆచూకీ తెలుసుకోవాలంటే ఇంకో దొంగనే సలహా అడగాలి. అడుగు. కొండమ్మా, రేయ్, ఏంట్రా నోర్లేస్తావన్నది? పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతానేమనుకుంటున్నావో? నిజం చెప్పు నందికమ్మడు. రింకీ డింకీలొచ్చి నన్ను విరాట్ బాబును గదిలో ఎట్టి నింద నా మీద పడేలా చేసిపోయినారు. మళ్ళీ వచ్చి నన్ను కొండమ్మను మెట్ల మీద నుంచి పడేలా చేయాలనుకుని ఆళ్లే నడుములేరగొట్టుకుని పోయినారు. ఇప్పుడు ఈడొచ్చాడు. మళ్ళీ ఏం చెయ్యాలని పిలిపించినావో చెప్పు. స్టూపిడ్లా మాట్లాడుకు. చరణ్ నా ఫ్రెండ్, ఇది నా ఇల్లు. ఎందుకు వచ్చాడని అడగడానికి నువ్వెవరివే? మీ మూలంగా ఎన్నో అవమానాలు పడ్డదాన్ని. అందుకే అడుగుతున్నాను. ఇన్నాళ్ళు పెద్దమ్మగారి మనవరాలివని, ఆ శేషమ్మ పెంపకంలో పెరిగావు కాబట్టి ఇలా పెంకిఘటంలా తయారయ్యావని ఎన్ని తప్పులు చేసినా మన్నిత్తా వచ్చాను. ఇంకోసారి నా మీద బురద సల్లాలని చూసావో రోట్లో నీ తలకాయ పెట్టి రోకల బండతో పచ్చడి రుబ్బుతానేమనుకుంటున్నావో? ఏంటి గొడవ? వీళ్ళని నానమ్మ నెత్తిన పెట్టుకునేసరికి కళ్ళు కూడా నెత్తికెక్కే విరాట్ సార్. ఏం మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో మర్చిపోయి మాట్లాడుతున్నారు. అవును, నేను చూస్తున్నాను. మా అమ్మ చెప్పినట్టు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీళ్ళకి నువ్వే కరెక్ట్ నందిక. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,